బస్ మాఫియా వార్ ఎఫెక్ట్ హైదరాబాద్ లో కనిపిస్తుంది. నగరంలోని పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే చాలా వరకు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. ఓపెన్ చేసి ఉన్న పెట్రోల్ బంకుల్లో వాహనదారులు బార్లు తీరారు. చాలా పెట్రోల్ బంకుల్లో పోలీసుల పహారాలో వినియోగదారులకు పెట్రోల్ పోస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. హైదరాబాద్ పెట్రోల్ బంకుల్లో వాహనదారుల క్యూ లైన్లు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ప్రజెంట్ మనము పంజాగుట్టలో ఉన్నటువంటి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో ఉన్నాము. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఒకసారి భారీ ఎత్తున క్యూ లైన్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రోడ్డు మీదకి వచ్చి కూడా ఆ క్యూ లైన్లతో జనాలు అయితే ఇక్కడ పెట్రోల్ బంకులకి బారులు తీరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా కొరత లేదు, సప్లై కొనసాగుతూ ఉంది అని చెప్పేసి కూడా తెలంగాణ ఏదైతే పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ చెప్తా ఉన్నప్పటికీ ఇటు ప్రభుత్వం కూడా చెప్తా ఉంది, సివిల్ సప్లై అధికారులు కూడా చెప్తా ఉన్నారు ఎక్కడ కొరత లేదు అని. అయినప్పటికీ కూడా జనాలు ప్యానిక్ అవుతూ ఉన్నారని చెప్పి కొంతమంది అనుకుంటా ఉన్నారు. అయితే ఇటు డీలర్లతో ఉన్నటువంటి ఏదైతే క్రెడిట్ సిస్టమ్ ఉందో, సో ప్రస్తుతం దాన్ని తొలగించారు పెట్రోలియం శాఖ వారు. సో ఈ నేపథ్యంలోనే ఈ పెట్రోలియం కంపెనీలకు అదేవిధంగా డీలర్లకు మధ్య ఏదైతే ఈ సయోధ్య సరిగా లేదో ఈ నేపథ్యంలోనే ఇట్లాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయని చెప్పి కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడికి రోడ్ల మీదకి కూడా ఈ లైన్లు అనేటివి కనిపిస్తూ ఉన్నాయి. చాలా వరకు పెట్రోల్ బంకులు దాదాపు సగానికి పైగా కూడా పెట్రోల్ బంకులు మూసివేసి ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు ప్రజలే చెప్తా ఉన్నారు. చాలా వరకు కూడా ఇటు కొంతమంది వాహనదారులు పెట్రోల్ బంకులు తిరిగి ఒక దగ్గరికి వస్తూ ఉన్నారు. ఎక్కడైతే పెట్రోల్ బంక్ ఓపెన్ ఉందో అక్కడికి వచ్చి కూడా వాళ్ళైతే ఫుల్ ట్యాంకులు చేయించుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2 వీలర్లు కానివచ్చు, ఇటు 4 వీలర్లు కానివచ్చు, ఏవైనా కూడా ఇటు పెట్రోల్ డీజిల్ ఏదైనా కూడా మళ్ళీ షార్టేజ్ అవుతుందేమో దొరకదేమో అన్నటువంటి ప్యానిక్ తోటి పెద్ద ఎత్తున ప్రజలైతే పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఎందుకు ఇట్లాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారో మరొకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సరే పెట్రోల్ ఉంది అంటున్నారు కదా, ఎందుకు ఇట్లాంటి క్యూ లైన్లు కనిపిస్తున్నాయి ఈరోజు? పబ్లిక్ ఏం చెప్పానా, అందరూ ఎక్కువ లీటర్ ఊపించుకుంటే ఒకసారి మినిమం 2 లీటర్ 3 లీటర్ బాగుంటుంది. ట్యాంక్ మొత్తం ఫుల్ చేసుకుంటారు. మరి ఎక్కడ ఇబ్బంది కదా. పెట్రోల్ బంకులు బంద్ ఉన్నాయా, చూసారా మీరు? బంద్ ఉన్నాయి, బల్గ బంద్ అయిపోయినాయి, చూశాను. బల్గ బంద్ అయిపోయినాయి, అందుకో ఇక్కడికి వచ్చాను. ట్యాంక్ ఫుల్ చేసుకుంటే మరి ఇంత చాలా టైం పడుతుంది మనకు, అవునా కదా అని. మినిమం 2 లీటర్ పెట్టుకుంటే అయిపోతుంది. మనం కాంట్రీ ఊపించుకోమని కావాలి. ఓకే, ఇక్కడ చూస్తూ ఉన్నాము కదా, మరి కొంతమందికి అంటే 1-2 లీటర్ల చొప్పున పోస్తే కానీ బాగుంటుంది అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సార్, మీరు ఎంతసేపటి నుంచి లైన్లో ఉన్నారు? 2 గంటలు అన్న, 2 గంటల నుంచి తనలాడుతున్నది సార్. ఎండలో నించున్నా, ఆ పోలీసు వాళ్ళు ఎలగొడుతున్నారు. అక్కడ పంపించారు, ఇక్కడ పంపించారు. ఏడికని పోతాం, ఏడని బండ్లు పెడతాం, ఆడ బండ్లు పెడతాం, ఆడ ఆంచలు ఎలగొడుతున్నారు. అంతా తిరిగి 2 గంటల నుంచి సుక్కలు చూసినాం. మళ్ళీ పోలీసు వాళ్ళు పెట్రోల్ పోసుకొని వాళ్ళు పోతున్నారు. మళ్ళీ మాకేమో ప్రాబ్లం ఉంది ఇట్లా. వేరే ఏదైనా పెట్రోల్ బంక్లకు వెళ్ళి వచ్చారా, ఎట్లా ఉంది? 4 పెట్రోల్ పంపులు తిరిగినా అన్న, పెట్రోల్ అయిపోయింది. నువ్వు కూడా వచ్చినా అన్న. నా ప్రాబ్లం తెలుసా, 4 కిలోమీటర్లు పంజాగుట్ట నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి అన్నీ తిరుక్కుంటూ వచ్చినాను నేను. ఎంత అని చెప్పాలన్న, వీళ్ళు ఏం మళ్ళీ వీళ్ళేమో 2 గంటల నుంచి ఆడ కూర్చుని పెట్టి కుక్కలు నిలగొట్టినట్టు ఎలగొడుతుంటే సీఎం వస్తున్నాను. ఏం చేస్తారు, ఏం చేయరు వాళ్ళు. అంతే, కేసీఆరే చెప్తున్నా, నిజంగా కేసీఆరే. సో ఇది చూస్తున్నాం కదా, పెద్ద ఎత్తున ఇక్కడ క్యూ లైన్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు పోలీసులు కూడా వచ్చి బందోబస్తు చేస్తూ ఉన్నారు పెట్రోల్ బంకుల్లో. సో ఎందుకంటే ఇక్కడ చాలా వరకు కూడా రోడ్ల పైనకి కూడా ఈ ఒక వాహనాలు అయితే బారులు తీరి ఉన్నాయి. సో ఇది ఇట్లా ఎంతవరకు కంటిన్యూ అవుతుందో చెప్పలేని పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఒకవైపు షార్టేజ్ లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు, కానీ చాలా వరకు పెట్రోల్ బంకులు మూసివేసి ఉన్నాయి. ఓపెన్ అయి ఉన్నటువంటి పెట్రోల్ బంకులు మాత్రం పెద్ద ఎత్తున క్యూ లైన్లు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా కొంతమందితోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు ఎంతసేపటి నుంచి పెట్రోల్ బంక్లో ఉన్నారు మేడం? హాఫ్ అన్ అవర్ అవుతుందా? హాఫ్ అన్ అవర్ చికెన్ ఉన్నాం. ఏమంటున్నారు, పెట్రోల్కి షార్టేజ్ అవుతుందని అంటున్నారా, ఏమంటున్నారు? తెలీదు, మైట్ బి పెట్రోల్ క్రైసిస్ అవుతున్నాయి కాబట్టి దాని మీద ఇష్యూ ఉంది అనుకుంటాను. వేరే బంక్లోకి వెళ్ళి వచ్చారా? అసలు 1.5 కిలోమీటర్ నుంచి అన్ని క్లోజ్ ఉన్నాయి, బండి నొక్కుంటూ వచ్చాం ఇక్కడ వరకు. ప్రికాషన్స్ తీసుకోవాలి, ముందు ప్రివెంటివ్ ఏదైనా యాక్షన్ తీసుకుంటే అయిపోయింది. ముందు అలర్ట్ ఇచ్చేది ఉండే పబ్లిక్, ఏదైనా ఫేక్ న్యూస్ ప్రొడ్యూస్ చేసే ముందు కొంచెం ప్రాపర్గా ఎవిడెన్స్ ఇచ్చి ఉంటే ఈజీ అవుతుండే. సో ఇది ముందస్తుగా ఎట్లాంటి సమాచారం ఇవ్వకపోవడం వల్ల ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. ప్రభుత్వాలు కూడా సో ఇట్లాంటి ఏదైతే ఎవరైతే ఇట్లా వదంతులు సృష్టిస్తున్నారో వాళ్ళు కానీ, అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఇట్లా పెట్రోల్ బంకులు మూసివేసేంత వరకు కూడా పరిస్థితి రాకుండా ముందస్తుగానే చర్యలు చేపడితే ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదు, మేము ఇబ్బందులు పడకుండా ఉండేది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ పెట్రోల్ ఒకవైపు ఉంది సఫిషియెంట్గా అని చెప్పి ఇటు అధికారులు చెప్తున్నా, ఒకవైపు చాలా వరకు పెట్రోల్ బంకులు క్లోజ్ ఉన్నా, ఏది ఏమైనప్పటికీ ఇటు వినియోగదారులు మాత్రం పెద్ద ఎత్తున ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు. రోడ్ల మీదకి వచ్చి ఇక్కడ పెట్రోల్ బంకుల నుంచి రోడ్ల మీదకి పెద్ద ఎత్తున క్యూ లైన్లు అయితే ఇక్కడ మనకు దర్శనం ఇస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ వరుణ్తో రాజు న్యూస్, హైదరాబాద్.